గతంలో అనేక మంది నాయకులు మరి దీనికి చాలా పెద్ద ఎత్తున భూమి కావాలని చెప్పి పని వాయిదా వేసే కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరకుండా రైతులు ఎలాగే తిరస్కరిస్తారు కనుక పెద్ద ఎత్తున భూసేకరణ అంటే ఈ ప్రాంతంలో పనులే జరగవు. పనులు జరగాలన్న సానుకూలంగా ఆలోచిస్తారు. మరి అలా ఈ ప్రాంతం అనేక సార్లు ఈ పోర్టును వాయిదా వేయడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని ఆచరణ సాధ్యమైనటువంటి ఆలోచన చేసి మరి 1800 ఎకరాలతోనే పోర్టు సాధ్యం నిర్మాణం అని చెప్పి ప్రారంభించి మరి పనులు కూడా త్వరితగతిన పనులు మన కాలంలో పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇది పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో చేస్తే మరి మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ ఓడిపోవడం. మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి ఈ పనులన్నీ కుంటుపడ్డాయి, పనులు జరగట్లేదు. అవి చూద్దామంటే కూడా చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఏది ఏమైనా మనందరి లక్ష్యం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరలా ఈ మూలపేట పనులు త్వరితగతిన జరిగేటట్టుగా చేసి ఈ జిల్లాకు ప్రయోజనం చేకూరే విధంగా, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రయోజనం చేకూరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని మరి ఆలోచించి ఈవేళ ఈ పెద్ద సమావేశం తిలక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది.